హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు రెసిపీలో రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రాగి ఉప్మా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఈ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 4 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి. ఈ 4 కప్పుల వాటర్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోండి. ఈ వాటర్ మరుగుతున్న టైంలోనే ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టి రాగి ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. టమాటా అనేది బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా బాగా మెత్తగా కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. 1 కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా, 1/2 కప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకొని ఇవి రెండు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. 1 కప్ రాగిపిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, ఈ 1.5 కప్ పిండికి 4 కప్పులు వాటర్ అనేది తీసుకుంటున్నాము. 4 కప్పులు వాటర్ మరిగించుకుంటున్నాం కదా, ఇందులోకి ఈ వాటర్ అనేది పోసేసుకొని అంతా కూడా బాగా కుక్ చేసుకోండి. వాటర్ పోసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి కదా, అందుకని దీంట్లో పోసిన వెంటనే మనం ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే పిండి అనేది ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా అయితే కుక్ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. తిన్నారంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉప్మాలో ఇలా నెయ్యి కూడా వేసుకున్నారంటే తినేటప్పుడు చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొత్తిమీర నీట్గా కట్ చేసుకొని వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాగి ఉప్మాలోకి ఇలా కొబ్బరి చట్నీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ జొన్న జావా, జొన్న బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.